ఏమిటి నోరు మూసేది? ఎక్కువ మాట్లాడే పళ్ళు రాలగొడతాను. పళ్ళు రాలగొడతాను చూస్తానుకుంటానని ముక్కు పీకేస్తానే. ఏంటి పీకేసేది? నీ కళ్ళు పీకుతాను, నీ గొంతుకు లాగేస్తానే. ఎక్కువ మాట్లాడే చీరేస్తాను. ఏంటి నువ్వు చీరిది? నా సేడ కూడా సరగదా? నోరు మీవే. బోర్డు 2000 కోసం నా ఇంటి మీద పడి వీధి కుక్కలు అరుస్తావా? మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు చీటీ వేసినప్పుడు నెల నెల కాటి కాపులా కూర్చొని డబ్బు వసూలు చేసావు. ఇప్పుడు నా డబ్బును వచ్చేసి నీ ఇంటి చుట్టూ కుక్కలా తిప్పించుకుంటా. మరి ఎంతగా నా డబ్బు అక్కడ పెట్టావు? నేను ఇవ్వనే. ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేస్తానా? నేను ఒకసారి తొడగొట్టానంటే ఆ సౌండ్ కి ఇదిగో నీ ఇల్లంతా కూలిపోయి మస్తు అయిపోద్ది. జాగ్రత్త. అమ్మో 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 ఎంత వాగుడు వాగుతున్నావే. ఏమయ్యా ఇది నోటుకొచ్చింటి వాగుతుంటే చూస్తూ ఊరుకుంటావేమయ్యా? ఏం చేస్తాడే? ఏమైనా చేస్తా. ఆడదాని వైపు బతికిపోయావు. మగాడిని అనుకోవయ్యా. ఏం చేస్తావు? ఏం చేస్తాను? నేను మగాడు కాదనుకుని పేకాడుకుంటా. ఇంట్లో మగాళ్ళందరూ వాజమ్మలైతే ప్రతి పంది కుక్కకి కొమ్ములు వస్తాయి. ఎవరినే పంది కుక్క అంటున్నావు? ఒక్కడు బీకానంటే నడువులు జారిపోతే జాగ్రత్త. ఏమిటి జారుకొట్టేది? ఎగస్ట్రాలు మాట్లాడితే నీ ఎముకలు పిండి పిండి చేస్తా. ఏంటమ్మా ఇది? రోజు ఈ గొడవలు చూసిన చుట్టుపక్కల ఏమంటారు? నువ్వు చెప్పు బాబు. మీ అమ్మ ఇంకా నాకు చీటి డబ్బు 2000 ఇవ్వాలి. అది అడుగుతుంటే నోటుకొచ్చినట్టు అలా మాట్లాడుతుంది. దాన్ని నువ్వు డబ్బులు అడిగావా? తహసీల్దార్ గారి అమ్మాయిని కూడా చూడకుండా తన్నడానికి వచ్చావు. ఏది నీకు దమ్ముంటే ఇప్పుడు తను చూస్తాను. అంతే. ఏం చేస్తావయ్యా? చూస్తాను తొట్ట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తత్తటి చూస్తాను. ఓకే. ఎవరు ఎవరిని తన్నక్కర్లేదు. ఇదిగో 2,000 తీసుకో. మా నాయన మా బాబాయ్ ఎంత మంచోడు నాయన. అందుకే అంటారు మరి కడుపుని కోగిలి పుట్టిందని. ఏడ్చినట్టుంది. గాడిద గంటసాల పాట పాడినట్టు దీని మొహానికి కొటేషన్లు కూడా. నోటేషన్ ఏం కాదు. గొడవ జరుగుతుంటే చూస్తూ ఉండవా? అదే కనుక నేను మందులో ఉండుంటే కార్గిల్ యుద్ధాన్ని కూడా కంటి చూపుతో స్టాప్ చేసి ఉండేవాడిని. మ్యాటర్ అయిపోయింది, మీటర్ పడిపోయింది. అవును, నీ జేబు చూస్తుంటే ఇవాళ జీతం వచ్చినట్టుగా ఉంది. నా జీతం రాకపోయినా నెల వచ్చేసరికి మీ కోటలు మాత్రం ఆగవుగా. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. బావా 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 నిన్నే. ఆయన అలా పలకరు. తమ్ముడు ఇప్పుడు మాట్లాడు. ఏం బామర్ది, ఇదేనా బ్యాంక్ నుంచి రావడం? బావా ఇలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ టీవీ సీరియల్ చూడాలా? చూడాలి బావా. టీవీ నా ప్రాణం, సీరియల్ నా ఊపిరి. సంఘర్షణ 600 ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నా కళ్ళ నుంచి ఏకధాటిగా నీరు కారిపోతుంది. నీకు తెలుసు కదా బావా, నా దశలో లేత హార్ట్. ఏ మిడిల్ క్లాస్ ప్రాబ్లం చూసినా నా హృదయం తట్టుకోలేదు బావా. 24 గంటలు ఇలా టీవీ చూస్తే నీ కళ్ళేమైపోతాయి? కళ్ళు శాశ్వతమా బావా? టీవీ శాశ్వతం, టీవీలో వచ్చే ప్రోగ్రామ్ శాశ్వతం. టీవీలో ప్రోగ్రామ్ చూడండి, కళ్ళు కళ్ళే కాదు బావా. తెలిసిన వాళ్ళందరూ నీ బావ ఏం చేస్తున్నా అంటే నేనేం సమాధానం చెప్పను. వెరీ సింపుల్. టైంకి తిని టీవీ చూస్తాడని చెప్పు. అయినా మా వంశంలో పనిగండ ఉంది బావా. మా తాత పనిలో చేరిన 10 రోజులకే చచ్చిపోయాడు. మా బాబాయ్ పని చేస్తూనే చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను పని చేయమన్నావనుకో, నేను చచ్చిపోతాను. ఏమండి? ఊరుకోవే, నేను పని చేయను. బావా, చూస్తూ చూస్తూ మీ అక్క తాళి తెంపుకోవడం నీకు ఇష్టమేనా? నీ తాళి ఎలా తెంచుకుంటావో నాకు అనవసరం. ఇదిగో నీకు రావాల్సిన వాట. అలాగే. జన్నే కొనుక్కుంటావో జంతికలో తింటావో నీ ఇష్టం. నాన్నగారు నాన్నగారు ఏంటమ్మా? చేతులు చూడండి ఇలా ఏంటమ్మా ఇలా బొబ్బలెక్కాయి? మన ఊళ్ళో జన్మభూమి కార్యక్రమం కింద మొక్కలు నాటించారు. ఆ సీఎం ఒకడు తను నిద్రమాడు, ఇంకొకడు నిద్రమానవాడు. అయినా మిమ్మల్ని మొక్కలు నాటమని ఎవడు చెప్పాడు రా? మన వంశంలో పనిగంట ఉందని తెలుసుగా. ఫోన్లే బావా, చేసే సమాజసేవే గానీ ఉద్యోగం కాదుగా. అంతేనంటావా? అంతేలే బావా. ఒక 1000 రూపాయలు ఉంటే పిల్లల చేతులకు ఆయింట్ పెట్టుకుంటాను. 100. ఎప్పుడైనా సరే పని చేయడానికి వెళ్ళారంటే చంపేస్తాను. వెళ్ళి ఉల్లిపాయ శృతుకోండి, అదే తగ్గిపోతే వెళ్ళండి. వదినా, ఈ నెలలో చెరుకుని పీల్చినట్టు అందరూ పీల్చి వదిలేగా మిగిలిన పిప్పిది చాలీ చాలకుండా ఇస్తున్నాను. ఈ డబ్బుతో ఇల్లేలా సర్దుకుంటావని దిగులుగా ఉంది. సముద్రంలోని చేపకి సంసారంలోని ఆడదానికి ఎవరు ఈత నేర్పకర్లేదయ్యా. ఇంటి గురించి నువ్వు దిగులు పడకుండా వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్స్ వదినా. నీ పద్ధతి నాకేం నచ్చట్లేదురా బావా. నీకేంట్రా, మా ఇంట్లో కూడా ఎవరికి నచ్చట్లేదు, ఒక్క మా వదినికి తప్ప. అది కాదురా, నీకు అందం ఉంది, వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ఇంకెందరో రోజులు జిడిపాకం లాగుతావు. అది కాదురా బావా, నా పెళ్లి చేసిన పుణ్యం కట్టుకున్నావు, అలాగే నీ పెళ్లి చేసిన రుణం తెచ్చుకునేవరా. మా ఇంటి గురించి తెలిసి కూడా నాకు పెళ్ళి అంటావేంట్రా? అదేంట్రా బావా అలా అంటావు? గుడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు. నీకు పెళ్ళి పెళ్ళం వస్తే మీ ఇంట్లో జనం బాగుపడతారేమో. అదంత ఈజీ కాదులేరా, నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. ఆ మాట అన్నా నచ్చావు. అరే బావా, మన చదివిన కాలేజ్ లో ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఉంది, అక్కడ బ్యూటీ కాంటెస్ట్ కూడా ఉందిరా. మనం అక్కడికి వెళ్తున్నాం. ఏమో నీకు నచ్చిన అమ్మాయి దొరకొచ్చేమో. బ్యూటీ కాంటెస్టా? చిచ్చి నేను రాను. ఏ ఆ స్విమ్మింగ్ డ్రెస్ లో నిక్కర్లు నేను చూడలేను రా బాబు. అయ్యి బాబోయ్, మేము జ్యోతిలక్ష్మి ఫ్యాన్స్, నేమో సావిత్రి ఫ్యాన్స్.
బాబు చూపిస్తే చూడాలని అందరికీ ఉంటుంది. అందుకే మహావిష్ణు ఒక టర్మ్ లో రాముడిగా పుట్టి కుదరక ఇంకో టర్మ్ లో కృష్ణుడిగా పుట్టాడు. పద చెక్ చేసిన అందరూ రాముళ్ళే. ఇప్పుడు మిస్ రీటా హెవెర్ 32, 26, 32. Now Miss Hyderabad Nagina Begum 34, 26, 34. ఇప్పుడు మిస్ వాసంతి. సారీ, ఈవిడ శరీరానికి సంబంధించిన కొలతలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. చదువు బిఏ, స్పోర్ట్స్ ఛాంపియన్. అద్దంలో చూసుకోరనుకుంటా. ఎవరు పడితే వాళ్ళు బ్యూటీ కంటెస్ట్కి వచ్చేయటం. కాకి పిల్ల కాకి ముద్దు, ఎలక పిల్ల ఎలక్కి ముద్దు, మరి ఈ పిల్ల ఎవరికి ముద్దో? ఇప్పుడు జడ్జీలు వీళ్ళని కొన్ని ప్రశ్నలు వేస్తారు. వారి సమాధానాన్ని బట్టి విజేత నిర్ణయిస్తారు. చూడండి మిస్ రీటా హెవెర్, మీకు ప్రపంచంలో నచ్చిన అందమైన అమ్మాయి పేరు చెప్పండి. సెరెన్ స్టోన్. ఎందుకని? ఆమె బేసిక్ ఇన్స్టింక్ట్ చిత్రంలో ఏమాత్రం జంకు లేకుండా అందాలు ప్రదర్శించింది. దట్స్ వై ఐ లైక్ హర్. మిస్ బేగం, థ్యాంక్ యూ. इस दुनिया में सबसे खूबसूरत कौन है? ఎలిజబెత్ టైలర్. क्यों? 60 ఏళ్ళు దాటినా 8 పెళ్లిళ్ళు చేసుకున్నా ఆవిడ కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? మిస్ వాసంతి, అందానికి నిర్వచనం చెప్పగలరా? అందం అంటే ఖచ్చితంగా శరీరానికి ఉండే కొలతలు కాదు. అసలు అందం శరీరానికి సంబంధించింది కాదు. అందం మనసుకి, మానవత్వానికి సంబంధించింది. మానవత్వంలో ఉన్న అందం ఎప్పటికీ తరిగిపోదు, చెరిగిపోదు. కానీ శరీరతత్వంలో ఉన్న అందం రోజు రోజుకి తరిగిపోతుంది. అందుకనే ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ అయిన వాళ్ళు వచ్చే ఏడాది కారు కాబోరు. నా దృష్టిలో శాశ్వతమైన మిస్ యూనివర్స్ ఎవరో తెలుసా? మదర్ తెరిసా. ఆమె అందించిన మానవత్వం, మమతానురాగాలు శాశ్వతం. మరణించి 50 ఏళ్లైనా మిస్టర్ యూనివర్స్ ఎవరో తెలుసా? మహాత్మా గాంధీ. భారతదేశంలో ఏ ఇంటి గౌరవం అయినా ఆ ఇంటి ఆడదాని మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి ఆడదానికి మనం నేర్పాల్సింది బ్యూటీ పార్లర్లు, శరీర ప్రదర్శనలు కాదు, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి బ్రతికే సంస్కారం, ఆప్యాయతలు, అనురాగాలు పంచిపెట్టే ఆడతనం. కాలి బూడిదైపోయే శరీరాల మధ్య కాదు పెట్టాల్సింది పోటీ, వెలుగునిచ్చే హృదయాల మధ్య పెట్టాలి పోటీ. అలాంటి పోటీయే గనక ఇదైతే నేనే ఫస్ట్ వస్తాను. ఎందుకంటే నా పెద్దల పెంపకం అలాంటిది. ఈ 2 మాటలు చెప్పే అవకాశం కోసమే నేను ఈ పోటీకి వచ్చాను. ఓడిపోతానని నాకు తెలుసు. నా అత్త నాకు ముందే చెప్పింది. ఐఎమ్ నాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, జస్ట్ అన్ ఆర్డినరీ గర్ల్. తరిగిపోయే శరీర సౌందర్యం కన్నా ఎప్పటికీ తరగని ఆత్మ సౌందర్యమే గొప్పది. ఈ విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్పిన వాసంతికి మిస్ హైదరాబాద్ వారు ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాం. ఈ అవార్డుని ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్ యాజమాన్య వారు బహుకరిస్తారు. థ్యాంక్ యూ. అమ్మా, ఇంత వయసు వచ్చినా నీ జుట్టు తెలబడలేదంటే? చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగాను. అందులో తహసీల్దార్ గారి అమ్మాయి నాయే. తహసీల్దార్ గారి పిల్లలకు జుట్టు తెలబడదు. అలా చెప్పు. వదినా వదినా, ఇంట్లోకి రాగానే వదినా వదినా అని పిలుస్తాడు. తల్లిని నేను ఇక్కడున్నాను, నన్ను పలకరించచ్చుగా. నీకెందుకే, నువ్వు బెట్టుగా ఉండు. 1వ తారీఖు వచ్చేదాకా మాట్లాడకు. అంతే అంతే. అమ్మా వదినేది? నేనేమైనా చెప్తే చాడీలు చెప్పినట్టు ఉంటుంది. పొద్దునగా గదిలోకి దూరింది. ఏమిటో ఆవిడ ఎప్పుడు లేస్తుందో, ఎప్పుడు వండుతుందో, మేము ఎప్పుడు తింటామో. అసలే అల్లుడి గారికి అసలు ఆయే. వదినా ఏమైంది? అబ్బే, కొంచెం తలనొప్పిగా ఉంటేను పడుకున్నాను. తలనొప్పి? ఏంటి వదినా, ఒళ్ళింత కాలిపోతుంటే తలనొప్పి అంటావేంటి? పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దయ్యా, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. అతను ఇచ్చిన టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. సరే రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను. అమ్మా వదిలికంత జ్వరం ఉంటే ఎవరు పట్టించుకోరే? జ్వరమా? పొద్దుట గుండ్రాయిలాగా తిప్పుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది. వచ్చేసరికి రోగం వచ్చిందా, వంట చేయాల్సి వస్తుందని వంకలరా. వంకలు పెట్టాల్సిన అవసరం ఆవిడకేంటి? కోడలుగా వచ్చి బానిసలో బతుకుతుంది. ఆవిడ మీద అభిమానం చూపించకపోయినా పర్వాలేదు, కాస్త జాలనే చూపించండి, లేకపోతే నీళ్లు కూడా పుట్టవు. నీళ్ళ సంగతి సరేలే, ఇప్పుడు వంట ఎవరు చేస్తారు? ఏ ఈ ఒక్కపటికి మీరు వండలేరా?
చాలే చేసి పెట్టింది తినడానికి ఓపిక లేదు ఇక వంట వేరే చెయ్యాలా అయితే ఈ పూటకి పస్తులు ఉండండి. రోగం దానికి పచ్చం మాక కొంపలో ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. పిచ్చి సన్నాసి ఎవరిని తిట్టే ధైర్యం లేక ఉన్న కొంపులు తిడుతున్నాడు పాపం. అమ్మా ఇంతకీ నా జుట్టు తెల్లబడదంటావా? ఎందుకు తెల్లబడదు? నువ్వేమైనా తాతలు తరగని అమ్మాయివా? తాగుపోతాడు కూతురివి. అమ్మా ఇదిగో హోటల్ నుంచి భోజనం తెచ్చాను. వదిన ఇబ్బంది పెట్టకుండా కడుపు నిండా తిని మళ్ళీ ఆకలి అయితే నిద్రపోండి. అలాగే. బావగారికి హోటల్ భోజనం తింటే అరగదేమోరా? ఎందుకు అరగదు? ఆయన ఫ్రీగా వస్తే స్టీల్ కంచాలైనా అరిగిపోతాయి. ఒకవేళ అరగకపోతే ఇన్స్టాల్మెంట్ అరిగించుకుంటాడులే. వదిన నువ్వెందుకు లేస్తున్నావు? ఇప్పటికే ఆలస్యమైంది, వంట చేయాలి. అక్కర్లేదు, అందరికి హోటల్ నుంచి భోజనం తెచ్చాను, నువ్వు రెస్ట్ తీసుకో. తీసుకోవద్దునా? ఏమే 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 ఆకలేస్తుందే. ఏంటి నీ ఏదో గోలా నిద్రపోతుంటే వదిలిపో. జన్మ పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. అబ్బబ్బబ్బబ్బ, ఈ తాగుపోతు సచ్చినోడితో వేగలేకపోతున్నాను. ఏమిటి గుమ్మని కడ్డంగా? కాలికి దెబ్బ తగిలిందే. కాలికి దెబ్బ తగిలినడివి ఎక్కడైనా కుదురుగా కూర్చోవచ్చు కదా. హాల్ అంతా తిరిగి చండాలం చేశావు. ఎవరు కడుగుతారు ఇదంతా? మొగుడు కాలికి దెబ్బ తగిలితే అయ్యో పాపం అంట మనిషి అబ్బో. హాలు కరగడం గురించి ఆలోచిస్తున్నావా? రాత్రి నుంచి తిండి తిప్పలేకుండా పడున్నానే, ఆకలికి తట్టుకోలేక. మీరు వరిసి ఎంగిలాకులు మొత్తం కూడా దిగలేదు. ఆ, అయినా ఆ. మొగుడు చచ్చాడో బతికాడో ఎప్పుడైనా ఆలోచించావా? ఇంకా నువ్వు బతికే ఉన్నాననుకుంటున్నావా?